అమావాస్య రోజున ఈ 4 తప్పులన్నీ నాశనం చేస్తాయి. జీవితంలో ఎప్పటికీ కూడా ఏ నెలలోనైనా అమావాస్య తిథి రోజున ఈ 4 తప్పులు చేయకూడదు. తప్పకుండా నోట్ చేసుకోండి. మొదటి తప్పు, అమావాస్య రోజున ఇతరుల ఆహారం తినకూడదు. ఎందుకంటే తినేవారి మొత్తం నెలపాటు చేసిన పుణ్యం ఆ ఆహారం ఇచ్చిన వారికి వెళ్తుంది. అంటే మీరు పూర్తిగా ఖాళీగా మిగిలిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండవ తప్పు, అమావాస్య రోజున చెట్లు, మొక్కల నుండి పూలు, పండ్లు, ఆకులు, తులసి దళాలు, గడ్డి మొదలైనవి తీయకూడదు. ఇలా చేస్తే బ్రహ్మహత్య పాపం కలుగుతుందని అంటారు. మూడవ తప్పు, గృహస్థుల కోసం ప్రత్యేకంగా ఈ రోజున నియమంతో ఉండాలి. భార్యాభర్తలు దాంపత్య సంబంధం, సంభోగం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే పుట్టే సంతానం వికలాంగంగా ఉండవచ్చని అంటారు. అలాగే సంతానం కలగకపోయినా ఈ రోజున ఇలా ప్రవర్తించడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు. 4 తప్పు, మీకు స్వంత భూమి ఉండి మీరు వ్యవసాయం చేస్తే అమావాస్య రోజున పొలంలో పని చేయకూడదు. అలాగే కూలీలతో కూడా పని చేయించకూడదు. దీనికి ధార్మిక కారణాలే కాకుండా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈసారి మార్చి 19 వచ్చే చైత్ర అమావాస్య రోజున ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అయితే శాస్త్రాలు చెబుతున్నట్లుగా ఈ రోజున చేసే జపం, ధ్యానం మరియు ఈశ్వర స్మరణ అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది. సంవత్సరంలోని 3.5 శుభ ముహూర్తాల్లో ఒకటైన ఉగాది కూడా ఇదే రోజున వస్తుంది. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే కనీసం 5 మందితో పాటు మీ వాట్సాప్ 5 గ్రూపుల్లో కూడా తప్పకుండా షేర్ చేయండి.